కారణంగా అప్పుడప్పుడు కండరాలు పట్టేస్తుంటాయి. దీంతో కాలు కదపలేం, చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. కాసేపు అక్కడే అలానే కూర్చొనిపోతాం. ఇలా కండరాల నొప్పిని చాలా మంది ఫేస్ చేసే ఉంటారు. పూర్వం పెద్దలకే ఇలా కండరాలు పట్టేసేవి, కానీ ఇప్పుడు వయసుతో సంబంధం లేదు, ఎవరికైనా పట్టేస్తున్నాయి. జిమ్కి వెళ్లే వాళ్లకు సైతం ఈ కండరాలు సడన్ గా పట్టేస్తున్నాయి. కండరాలకు సరైన విధంగా ఆక్సిజన్ సరఫరా కాకపోవడం వల్ల కండరాలు పట్టేయడం, తిమ్మిరి రావడం జరుగుతుంది. అలాగే డీహైడ్రేషన్, రక్త ప్రసరణ సరిగ్గా లేకపోవడం వల్ల కూడా ఈ సమస్య వస్తుంది. మరి ఈ సమస్య నుంచి త్వరగా ఉపశమనం పొందాలంటే ఎలాంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం. స్ట్రెచ్ చేయడం వల్ల చాలా సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఇలా కండరాలు పట్టేసినప్పుడు కూడా స్ట్రెచ్చింగ్ చేస్తే మంచి ఫలితం ఉంటుంది. తేలికగా, సింపుల్గా ఉన్న శరీరాన్ని వార్మప్ చేస్తాయి. దీనివల్ల రక్త ప్రసరణ కూడా మెరుగ్గా ఉంటుంది. స్ట్రెచ్చింగ్ చేస్తే కండరాలు మరింత ఫ్లెక్సిబుల్గా ఉంటాయి. ఎక్కువగా ఏ శరీర భాగాలపై ప్రెజర్ ఉంటుందో అలాంటివి స్ట్రెచ్చింగ్ చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. కండరాల నొప్పి, పట్టేయడం, తిమ్మిరి రావడం వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందాలనుకుంటే మసాజ్ కూడా చేయవచ్చు. అలాగే ప్రస్తుతం మార్కెట్లో ఫోమ్ రోలర్స్ లభ్యమవుతున్నాయి. వీటితో నొప్పి, తిమ్మిరి వంటి వాటిని తగ్గించుకోవచ్చు. ఇలా ఫోమ్ రోలర్స్తో కూడా మసాజ్ చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల నొప్పులు తగ్గడమే కాకుండా కండరాల నొప్పులు కూడా తగ్గుతాయి. కండరాలు పట్టేయకుండా ఉండాలంటే తగినంత నీరు తీసుకోవాలి. దీనికి దానికి లింకేముంది అనుకుంటున్నారా? ఏ పని చేస్తున్నా లేకపోయినా తగినంత నీరు తాగుతూ ఉండాలి. బాడీలో తగినంత నీరు ఉండటం వల్ల కండరాలు సరిగ్గా పనిచేయడానికి హెల్ప్ అవుతాయి. ఇది శరీరంలో ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడుతుంది. సరైన ఆహారం తీసుకోవడం వల్ల కూడా కండరాలకు సంబంధించిన సమస్యలు రాకుండా ఉంటాయి. కండరాలు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, హెల్దీ ఫ్యాట్స్ తీసుకోవడం చాలా ముఖ్యం. మంచి ఆరోగ్యకరమైన ఆహారం తినడం వల్ల కండరాల నొప్పులు తగ్గించుకోవచ్చు.